బాస్ సీజన్ 9కి సంబంధించిన ఫస్ట్ ప్రోమోని స్టార్మా ఈరోజు రిలీజ్ చేసింది. ఈ ప్రోమోని మనం గమనించినట్లయితే భరణి గారు టాస్క్ నుంచి అయితే ఔట్ అయిపోయారు. లీడర్ బోర్డ్ స్కోర్‌లో భరణి గారి స్కోరు లీస్ట్‌లో ఉంది. సో, భరణి ఔట్ ఆఫ్ ద రేస్ అయ్యారనమాట. సో, భరణి గారు నిన్న సుమన్ శెట్టి ఇచ్చే పాయింట్స్‌ని గనక తీసుకొనుంటే ఈరోజు ఆ రేస్ నుంచి సంజన ఔట్ అయ్యేది. కానీ ఎక్కడో సంజన గారికి ఎక్కువ సపోర్ట్ చేశారేమో భరణి గారు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పాయింట్స్ ఇచ్చేటప్పుడు మీకే ఇస్తానన్నా అని సుమన్ శెట్టి గారు చెప్పారు. అయినా సరే సంజనకివ్వమని భరణి గారే సలహా ఇచ్చిందనమాట. సో, ఈరోజు ఏమైంది? ఈరోజు రివర్స్ అయింది గేము. సో, భరణి గారు ఔట్ అయిపోయారు రేస్ నుంచి. ప్రస్తుతము డీమన్ పవన్, భరణి గారు అలానే సుమన్ శెట్టి గారైతే ఈ రేస్ నుంచి ఔట్ అయిపోయారు. కేవలం ఇమ్మాన్యుయల్, సంజన, తనూజ ఈ రేస్‌లో ఉన్నారు. అయితే సంజన గారి ఎఫర్ట్స్‌కి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇమ్మాన్యుయల్, తనూజ ఒక ఎత్తయితే సంజన గారు మరో ఎత్తు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్‌గా ఓ బర్త్ ఇచ్చిన సంజన గారు అంత ఫిజికల్ లెవెల్ ఎఫర్ట్స్ పెట్టడం అనేది అంత ఈజీ కాదని చెప్పుకోవాలి. సో, అంత ఎఫర్ట్స్ పెట్టి ఆవిడ గేమ్ ఆడుతూ ఉంటే నిజంగా ముగ్గురు అయితే ఈ టాస్క్‌లో నెక్స్ట్ లెవెల్‌లో ఆడారని చెప్పాలి. బర్నీ గారైతే ఔట్ అయిన తర్వాత పాయింట్స్ ఎవరికిస్తారంటే తనూజకిస్తానని చెప్పారు. దీనికి కారణం ఏంటి అంటే నిన్న తనుజ మాట్లాడిన మాటలని చెప్పుకోవచ్చు. క్లియర్‌గా మనకు అర్థమవుతుంది. సంజనకి ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి తనూజ బర్నీ గారికి ఎగనిస్ట్ అయిపోయింది అని బర్నీ గారికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు కూడా నేను పాయింట్స్ తీసుకెళ్ళి సంజనకి ఇస్తే తనూజ ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఇంకెప్పుడు కూడా సపోర్ట్ చెయ్యదు. తనూజ నా వైపు నిలబడదు అనే క్లారిటీ బర్నీ గారికొచ్చేసింది. సో, అందుకని ఇప్పుడు పాయింట్స్ ఎవరికిస్తారు మీరు మీ దగ్గర ఉన్న సగం పాయింట్స్ అంటే నేను తనూజకి ఇస్తానన్నారు. సో, తనూజకి ఇవ్వడానికి కారణం మాత్రం నిన్న తనూజ ఇచ్చిన క్లారిటీ భరణి గారికి అని చూసే ఆడియన్స్‌కి క్లియర్‌గా అర్థమవుతది. రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి. బికాజ్ భరణి గారికి చెప్పింది తనూజ, నాకు ఈ మధ్య కాలంలో సపోర్ట్ చేసింది ఇమాన్యుయలే కదా! మరి నేను ఇమాన్యుయల్‌కే సపోర్ట్ చేస్తాను కదా! అంటే అక్కడ మీరు నాకు సపోర్ట్ ఇవ్వట్లేదు కదా! అని చెప్పకనే చెప్పింది కదా భరణి గారికి. సో, అది అర్థమైంది భరణి గారికి. సో, నేను సంజనకి పాయింట్స్ ఇస్తే తనుజ విషయంలో నేను ఇంకా ఎగనిస్ట్ అయిపోతాను. సో, అందుకని నేను సంజనకి ఇవ్వను పాయింట్స్ అని డిసైడ్ అయ్యారు భరణి గారు. సో, భరణి గారు తనుజకు పాయింట్స్ ఇచ్చి ప్రోమోలో ఎమోషనల్ అయ్యారు. అది కూడా మీరు గమనించొచ్చు. ప్రోమోలో ఎమోషనల్ అయిన దానికి ఇప్పటి వరకు సంజనని సపోర్ట్ చేసుకొని వచ్చారు కాబట్టి ఆ ఎమోషన్ అనేది జనాలకి అంత అంటే ఏమంటారు ఆ పాయింట్స్ ఇచ్చినా సరే బన్నీ గారి ఎలివేషన్ అంత లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ నుంచి బన్నీ గారు ఒకేలా ఉంటే నిజంగా ఆ ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండేది బన్నీ గారికి. దివ్య రాగానే బన్నీ గారిలో మార్పు, మళ్ళీ మొన్నటి నుంచి సంజన గారితో కొత్త మార్పు ఇదంతా చూసిన తర్వాత ఆడియన్స్ ఇప్పుడు మళ్ళీ తనుజ కోసం స్టాండ్ తీసుకున్నట్టుగా పాయింట్స్ ఇచ్చినా సరే అది అంత పెద్ద ఎలివేషన్ అవ్వదనే చెప్పుకోవాలి. అది ఫస్ట్ నుంచి ఒకేలాగా ఉండి మొన్న ఆటల్లో కూడా సంజనకి సపోర్ట్ చేయకుండా తనూజ సైడే ఉంటే నిన్న తనూజ క్లారిటీ ఇవ్వక ముందే భరణి గారు తనూజకి సపోర్ట్ చేస్తున్నట్టుగా జనాలకి కనిపించుంటే ఈరోజు పాయింట్స్ ఇచ్చినందుకు భరణి గారికి చాలా చాలా ప్లస్ పాయింట్ అయ్యి ఓట్స్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉండేవి. కానీ అలా ఎలివేషన్ రాకపోవడానికి రీజన్ భరణి గారే. భరణి గారు ఎప్పటికప్పుడు మాట మారుస్తూ తనూజ కోసం మొన్న టంగ్ స్లిప్ అయ్యో కావాలనో కళ్యాణ్‌ని ఉద్దేశించి మాట్లాడారు. తనుజ ఎక్కువగా కమెంట్ చేసేస్తుంది పాపం కళ్యాణ్ అని. సో, ఇలాంటి టైంలో భరణి గారు పాయింట్స్ ఇచ్చినా సరే పెద్దగా ఎలివేషన్ రాదు. ఎంతగా ఎమోషనల్ అయినా సరే వేస్ట్ ఆఫ్ టైమ్ అన్నది నా ఫీలింగ్ అనమాట. మరి ప్రోమో చూసిన తర్వాత భరణి గారు తనూజకి పాయింట్స్ ఇచ్చిన తర్వాత ఆ ఎమోషన్ అయిన విషయం పైన మీ ఫీలింగ్ ఏంటి అన్నది కామెంట్స్‌లో చెప్పండి. సో, అది వాలిడ్ ఎమోషనే అంటారా? లేదంటే లేదు ఎప్పటికప్పుడు భరణి గారు ఫ్లిప్ అవుతున్నారు. ఆ ఫ్లిప్పింగ్ పర్సనాలిటీ అనేది మీకు కనిపిస్తుందా లేదా అనేది కూడా కామెంట్స్‌లో చెప్పడం మర్చిపోవద్దు. తనూజ కళ్యాణ్ కోసం చేసిన మెయిన్ ఏదైతే వాయిస్ ఔట్ చేసిన ఆ వర్డ్స్ అనేవి కరెక్టా కాదా? ఇదే కామెంట్స్‌లో చెప్పండి.